ఎప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఉంది? యూఎస్కి వచ్చినాము. వచ్చిన తర్వాత నేను చాలా దిక్కులో ట్రై చేశాను. దెన్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ ఇండియన్ గ్రోసరీ స్టోర్. ఎవ్రీ వీక్ ట్రక్ అన్లోడ్ చేయడానికి ట్రక్స్ వస్తుండే వాళ్ళకు. అది లిటరలీ అక్కడి నుంచి మా ఇంటికి ఫోన్ చేశాను. అంతా మా బాధలన్నీ అన్నయ్యకి చెప్తున్నాను. లిటరలీ ఐ క్రైడ్ ఎ లాట్. నిజంగా ఏడ్చారా? జనవరి 2nd, 1990 జాయిన్ అయ్యాను. 91 ఏప్రిల్ స్టోర్ తీసేసుకున్నారు. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? పాస్పోర్ట్ డాక్యుమెంటేషన్ అంతా తీసుకొని ఇంటర్వ్యూ లా చేశారు బానే. 31st నైట్ ఆఫ్టర్ న్యూ ఇయర్స్ అంటే ఒక అతను వచ్చిండు, జస్ట్ గన్ పెట్టి దిగుదామని అని ఎవరైనా వచ్చి గన్ పాయింట్ చేసానంటే ఇమ్మీడియట్లీ ఇచ్చేసేయాలి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు బ్లాగ్స్. ఈ రోజు నేను చేయబోయేది ఒకసారి కొత్త సిరీస్ అన్నమాట. yes, the name of the series is Face of Success. so ఇది ఏంటి అంటే నాకు తెలిసిన సక్సెస్ఫుల్, let it be a businessman, let it be a doctor, let it be what not, సో వాళ్ళందరితో ఒక చిన్న ఇంటర్వ్యూవే ఈ సిరీస్. సో ఈ సిరీస్ లో నేను ఫస్ట్ ఎపిసోడ్ లో ఎంచుకున్న వాళ్ళు ఎవరంటే they are very very close to my heart. why? because my husband, to get into business, one of the main reason is this beautiful couple. yes, couple ante endukannanante valliddaru kalisi they built a very big business empire, starting from retail, liquor, real estate, హాస్పిటాలిటీ అని చాలా బిజినెస్ లో వాళ్ళు ఇప్పుడు యుఎస్ లో చేస్తున్నారన్నమాట. అఫ్ కోర్స్ ఇండియాలో చేయటమే కష్టం అంటే యుఎస్ లో ఇంత దూరం ఇండియా నుంచి వచ్చి ఇంత పెద్ద ఎంపైర్ ని క్రియేట్ చేయటం ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. మరి వాళ్ళని కలిసి హౌ వాజ్ దిస్ లైఫ్ జర్నీ ఆఫ్ దేర్స్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ టు డెవలప్ దిస్ బిగ్ బిజినెస్ అనేది చూద్దాం పదండి. హలో సునీత గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు వాళ్ళిద్దరు డ్రెస్ కోడ్ చూస్తేనే అర్థమై ఉంటుంది, ఏదైనా వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. సో అలానే వాళ్ళ లైఫ్ జర్నీ కూడా ఐఎమ్ ష్యూర్ సునీత, నాకు తెలుసు అఫ్ కోర్స్ మోహన్ అన్న, బట్ సునీత గారు లేకుండా డెఫినెట్లీ ఇది జరిగి ఉండదు. ఏమంటారు మోహన్ అన్న? 100% కరెక్ట్. సో ఒప్పుకున్నారు కానీ సో ఏంటి ఎలా అనేది ఇప్పుడు మనం విందాము. So thank you so much for letting me to do this. Thank you Yashada. Thank you very much for giving us this opportunity. Yeah, thank you. Your house is also very beautiful anamata. So nenu US ku vachinappudu Cincinnati lo first house was this. So I'm so happy I could start this series with them. Thank you Mohan. Thank you Yashada. Thank you very much. Thank you. So Mohan anna, as I said, in the big business develop cheyadam anedi easy kaadu. సో మీకు ఎప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఉంది? నాకు యాక్చువల్గా నేను ఇండియాలో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడే నాకు బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. దాంతో నేను నా క్లాస్మేట్ ఇద్దరం కలిసి బాలాజీ ఎలక్ట్రోప్లేటింగ్ ఇండస్ట్రీ అని బాలానగర్లో తీసుకున్నాము. అది 1.5 year నడిపినాము. బట్ ఆఫ్టర్ దట్ డింట్ వర్క్అవుట్ వెరీ వెల్. సో ఆ తర్వాత ఇలాగే ఫ్రెండ్స్ తోటి సాయంకాలం జస్ట్ గప్పాలు కొట్టుకోవడానికి అడ్డ మీద కూర్చునే వాళ్ళం ఎర్రమంజిలి కాలనీలో. దట్స్ అ ఫేమస్ ప్లేస్ ఫర్ అస్. సో హైదరాబాద్లో ఎవ్రీ ఈవినింగ్. అప్పుడు అందరం డిస్కషన్లో యుఎస్ టాపిక్ వెళ్ళింది. అరే వై డోంట్ వి ట్రై యుఎస్ అనేది, యుఎస్కి పోదాం అనేది వచ్చింది అనుకొని అప్పుడు అందరం కలిసి సీరియస్గా ట్రై చేసినాము. సీరియస్గా ట్రై చేస్తే విత్ ఇన్ 6 months లోపల మాకు స్టాంపింగ్ అయిపోయింది, వీసా వచ్చింది అందరికి ఒకటేసారి. సో ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు లైఫ్ లో, ఇట్లా ఫ్రెండ్స్ తో కూర్చొని ఈవినింగ్ ముచ్చట్లు పెట్టడం ఎవరు ఆపొద్దు. దే విల్ చేంజ్ యువర్ లైఫ్ అన్నమాట. దట్స్ ట్రూ, 100% ట్రూ. యుఎస్కి వచ్చే ముందే నాకు ఒకటి అనుకున్నాము, ఏదన్నా యుఎస్ వెళ్ళిన తర్వాత గ్రానైట్ బిజినెస్ అన్నా లేకపోతే లెదర్ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలన్న ఐడియా ఉండే. సరే ఇక్కడ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనే దానికి యుఎస్కి వచ్చినాము. వచ్చిన తర్వాత నేను చాలా దిక్కులో ట్రై చేశాను, బట్ డింట్ వర్క్అవుట్ వెరీ వెల్. దట్స్ లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇట్స్ ఉండుట్లా నాకు మరి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనుకున్న మీరు, ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఎనీ ఆఫ్ యూ నాట్ ఈవెన్ ఇన్ టు ఆల్ దట్ కదా. మీరున్న ఇప్పుడు ఈ రిటైల్
వీటికి హౌ డిడ్ యూ ఎండ్ అప్ హియర్ అన్నా? అయితే ఏమైంది దాంట్లోనే జస్ట్ సర్వైవ్, ఐ హ్యావ్ టు వర్క్ యుఎస్ somewhere. లో. దెన్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ ఇండియన్ గ్రోసరీ స్టోర్. ఓకే. అందులో ట్రై చేశాను, బట్ అందులో వాళ్ళు నాకు 3 days ఇచ్చారు. పర్ అవర్ $3.25 ఇచ్చేవాళ్ళు. వావ్. సో అది నేను మామూలుగా అనుకున్నాను, బట్ పోయిన తర్వాత వాళ్ళు ఎవ్రీ వీక్ ట్రక్ అన్లోడ్ చేయడానికి ట్రక్స్ వస్తుండే వాళ్ళకు. అది లిటరలీ హమాలీ పనిలాగా అనిపించేది ఓ నాకు. మై గాడ్. యా. సో ఐ సెడ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అనిపించింది. లిటిల్ రియలీ హార్డ్ జాబ్, లైక్ లేబర్ అదేలే. అవును అవును. సో ఒక రోజు చేశాను. ఆ రోజు నాకు ఆల్ బాడీ పెయిన్స్ అండ్ హారబుల్ ఉండే. దెన్ ఆన్ ద వే హోమ్, ఇంటికి పోయే ముందు నేను స్టాప్డ్ ఇన్ వన్ టెలిఫోన్ బూత్. అప్పుడు ఫోన్ బూత్ ఉంటుండే. అవును అవును. యా. అక్కడి నుంచి మా ఇంటికి ఫోన్ చేశాను. అంతా మా బాధలన్నీ అన్నయ్యకి చెప్పుకున్నాను. లిటరలీ ఐ క్రైడ్ ఎ లాట్. ఓ మై గాడ్. నిజంగా ఏడ్చారా? రియల్గా ఏడ్చాను. అసలు Oh my కెన్ God. స్టాప్ ఇట్, నేను మాట్లాడలేకపోయాను. అయ్యో. సో దెన్ వాళ్ళు ఏమన్నారు? మా అన్నయ్య అన్నాడు, వై యూ వాంట్ టు స్టే. నేను చెప్పాను కదరా ముందే, ఎందుకు వచ్చేసే, నీకేం అవసరం ఏమున్నది కదా. అక్కడ అవును పాప, ఎవరైనా అదే వచ్చేసేయ్ చెప్తారు కదా ఇండియాలో అని అన్నాడు. బట్ మళ్ళీ తర్వాత కొద్దిసేపటికి తర్వాత మళ్ళీ ఆలోచిస్తే ఐ వాంట్ టు ట్రై, ఎట్లాగ వచ్చాను కదా, ఐ వాంట్ టు ట్రై సంథింగ్ అని మళ్ళీ ఇంకొక దగ్గర ఈ జాబ్ వదిలేసి వేరే దగ్గర న్యూ స్టాండ్లో దొరికింది. న్యూ స్టాండ్, న్యూయార్క్ మెన్హాటన్లో న్యూ స్టాండ్లో జాబ్ దొరికింది. అది బెటర్ అనిపించింది దీని మీద. ఎందుకంటే న్యూ స్టాండ్ అంటే ఏంటన్నా? న్యూ స్టాండ్ అంటే మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అట్లా. ఓకే. లైక్ క్యాండీ, గమ్ పాత్వే అలాంటి మీద ఉంటుందా? ఫుట్ పాత్ మీద పెడతారు. ఫుట్ పాత్ మీద జస్ట్ లిటరల్లీ మన ఇండియాలో బండి లాగా అట్లా అనుకోండి. ఇండియాలో పాన్ డబ్బా అట్లా ఉంటది. బట్ అందులో చేశాను. బట్ అక్కడ ఒక ప్రాబ్లం ఏమనిపించింది అంటే, నాకు హీటింగ్ సిస్టమ్ లేదు. అది ఓపెన్ ఎయిర్, వింటర్ టైం, వెరీ ఫ్రీజింగ్ టెంపరేచర్ కదా. అయితే ఒక చిన్న స్మాల్ స్పేస్ హీటర్ ఇచ్చారు. ఆ స్పేస్ హీటర్ పెట్టుకొని కూర్చుంటే కింద హీట్ అవుతుండే, పైన అంతా ఫ్రీజింగ్. సో మంకీ క్యాప్ పెట్టుకొని, గ్లౌజులు పెట్టుకొని, ఎంత హార్బుల్. ఎన్ని అవర్స్ చేసేవాళ్ళన్నా, ఇఫ్ యు డోంట్ మైండ్? 12 hours, 14 hours. మార్నింగ్ 6 to 14 hours చలిలో అలా నిలబడి చాలా కష్టం అనిపించింది. కొద్ది రోజులు చేశాను. అందులోనే ఇప్పుడు మనకు న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, అందులో క్లాసిఫైడ్ యాడ్స్ అని ఉంటాయి. అందులో చూసి నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి అక్కడ ఒక దగ్గర జాబ్ ఉందని చెప్పారు, 7-Eleven స్టోర్లో. సో నాకు అది బెటర్ అనిపించింది. ఇన్సైడ్ స్టోర్, ఇన్సైడ్ వర్క్. ఓకే. సో దట్ వాజ్ మీకు అక్కడి నుంచి అక్కడ మూవ్ అవడానికి ఇన్సైడ్ హీటింగ్ వాజ్ ద మెయిన్ ఫ్యాక్టర్, యువర్ ప్రయారిటీ. ఇఫ్ యు డోంట్ మైండ్, అప్పుడు పే ఎంత ఉండేదన్న? 325 గ్రోసరీలో. న్యూ స్టాండ్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్, అంతే సేమ్. ఓ, సో పే పెద్ద లేదు. ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు $4 ఇచ్చారు. పర్లేదు, బట్ హీటింగ్ ఉంది మనకి, అది మెయిన్. హీటింగ్ ఇన్సైడ్ ద స్టోర్. సో $4 కన్నా డెఫినెట్లీ 12 hours ఐ కాంట్ ఇమాజిన్, యు నో, ఫేస్. అందులో జాయిన్ అయినాను, అక్కడే ఉన్నాను, వాళ్ళ బేస్మెంట్ లోనే ఉన్నాము. ఆ బేస్మెంట్ లో 4 ఉండేది. అందులో బేస్మెంట్ లో ఉన్నాను. తను మాకు మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, 2 షిఫ్ట్లు ఉండే. 24 hours ఓపెన్. అది స్టోర్ 24 hours ఓపెన్. 12 hours ఒక షిఫ్ట్, 12 hours ఇంకొక షిఫ్ట్. అయితే నాది మోస్ట్ ఆఫ్ ద టైం నాకు డే షిఫ్ట్ ఉంటుండే. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. సెకండ్ టీం వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ 6 to మళ్ళీ మార్నింగ్ 6. సో అందులో చేస్తూ నాకు కొద్దిగా మేనేజ్మెంట్ లెవెల్లో కూడా నాకు వచ్చారు. సో విత్ ఇన్ 6 months లోపల ఐ లెర్న్ ఎవ్రీథింగ్. So you got the full grip of a business. Full నా కంట్రోల్లోకి వచ్చింది స్టోర్. మీకు ఇఫ్ యు డోంట్ మైండ్, ఇండియన్ గ్రోసరీ అంటే యువర్ కస్టమర్స్ వుడ్ హావ్ బీన్ ఇండియన్, బట్ ఇక్కడ అమెరికన్స్ కదా. మీకు ఇంగ్లీష్ హౌ వాజ్ ద ఇప్పుడు నాకే చెప్తున్నా, వచ్చిన ఇంగ్లీష్ తెలిసినా వీళ్ళ స్లాంగ్ మనకి అర్థం కాదు, మనకి ఎంత తెలిసినా కూడా. అండ్ ఆల్సో ఇంకొకటి, వీళ్ళని చూస్తే మనకి ఇండియాలో హాయ్ చెప్పవు, ఇక్కడ యూ హావ్ టు గ్రీట్. అవన్నీ మీకు అప్పుడు ఎలా ఉండేది? హౌ ఆర్ యువర్ కస్టమర్స్? అది ఆమె నాకు అంటే ఓనర్ ఉన్నారు కదా, చార్లీ జింబాయ్,
అన్ని చెప్పాను నాకు అన్ని ఎవ్రీథింగ్ సో ఈ టోల్ మీ ఆల్ హౌ టు కస్టమర్ సర్వీస్ ఎట్లా చేయాలి, యా ఆర్డర్స్ ఎట్లా చేయాలి, అంత ట్రైనింగ్ వాస్ గుడ్, అన్ని ట్రైనింగ్ ఇచ్చారు నాకు. 1 Super. వీక్ ట్రైనింగ్ ఇచ్చారు. వెరీ గుడ్. దెన్ ఐ పిక్డ్ అప్ వెరీ వెల్. Very కొద్దిగా ప్రాబ్లం అయింది నేను బిగినింగ్ లో, బట్ స్లోలీ కస్టమర్స్ వేర్ ఆల్సో నైస్ రైట్, అప్పుడు మంచిగా అయిపోయింది. మీకు గ్రిప్ వచ్చేసింది. సో గ్రిప్ వచ్చేసింది. ఐ లైక్ ఇట్, రియలీ ఐ లైక్ ఇట్. ఓకే, అప్పుడు అనుకున్నాను ఇది మన రేంజ్ లో ఉంది, అట్లీస్ట్ వీ కెన్ స్టార్ట్ దిస్ అనేది ఐడియా వచ్చింది. వెరీ గుడ్. అప్పుడు మీకు ఓన్ గా స్టార్ట్ చేయాలని ఐడియా వచ్చింది. అప్పుడు ఒక రోజు మంచి టైం చూసి నేను ఆయన అడిగాను, నాకు కొనుక్కోవాలని ఉన్నది ఇట్లా 7-Eleven ఓనర్ నే store. అడిగారు, Owner నే ఎవరికైతే అడిగాను. మీరు వర్క్ చేస్తున్నారో ఆయన్నే అడిగారు. అంటే మా ఇద్దరికి ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. వెరీ గుడ్, ఈజ్ ఆల్సో వెరీ నైస్ గాయ్. నైస్. అండ్ చెప్తుండే ఎనీ డే అతనే ఆఫర్ ఇచ్చాడు నాకు. అదేలే, అతనే ఆఫర్ ఇచ్చాడు. ఏమన్నాడంటే నీకు ఎప్పుడన్నా whenever you want to buy business and let me know, I'll help you out అని అన్నాడు. సో అది నా మైండ్ లో ఉండే. సరే నాకు అంతా నా గ్రిప్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు అడిగాను నేను, ఓకే నేను బిజినెస్ ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్నా, మరి జిమ్ పై నాకు హెల్ప్ చేస్తారా అని అడిగాను. అడిగితే నో ప్రాబ్లం రెడీ, నో whenever you ready. సో బట్ do you know how much is going to be, కాస్ట్ do you have any idea అని నన్ను అడిగాడు. నేను అన్నాను నాకు తెలియదు చెప్పండి అంటే మేబీ 150,000 అవుతుంది అని అన్నాడు ఆ టైంలో, అప్పట్లో. అప్పట్లో ఇప్పుడు అదే ప్లేస్ లో ఒక స్టోర్ అయితే ఎంత ఉంటుందని, యూ టాకింగ్ అబౌట్ న్యూయార్క్, న్యూజెర్సీ. న్యూజెర్సీ ఇప్పుడైతే ఇట్స్ మేబీ 800,000 800,000 కి ఈజీ 800 600 7 ఈజీ బిట్వీన్ ఇన్ సేల్స్. సో అతను నాకు అన్నట్లే మా ఆయన కమిట్మెంట్ ప్రకారం నాకు he helped me and I seen one store in New Jersey. అది ఒక 1 month 2 months లోపల నాకు క్లోజింగ్ అయింది. యాక్చువల్గా నేను జిమ్ బాయ్ దగ్గర January 2nd 1990 జాయిన్ అయ్యాను. 35 years ago. 90లో జాయిన్ అయింది కదా, 91 ఏప్రిల్లో స్టోర్ తీసేసుకున్నారు. ఓకే, 91 ఏప్రిల్. అలాంగ్ విత్ ఎనీ పార్ట్నర్స్ ఆర్ one partner? మీరిద్దరు కలిసి ఒక you owned, that was your first store that you owned in this US. Wow, I was so excited, అప్పుడు బాగా అనిపించింది. సో మీకు ఇండియాలో మీరు బిజినెస్ ఫెయిలియర్ చూసారు, ఇక్కడికి వచ్చి ఓనింగ్ అ స్టోర్ ఇస్ నాట్ ఈజీ రైట్? అందరూ నా హౌ హ్యాపీ వర్ యు? లైక్ ఐ వాస్ సో హ్యాపీ. నా ఫ్రెండ్స్ కూడా అసలు నమ్మలేవారు. వెరీ నైస్. ఇట్లా బిజినెస్ తీసుకుంటా అని తెలిసినాక వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు కదా. సో అంటే జనరల్ గా ఎవరు హెల్ప్ చేయరు కదా. అవును, డెఫినెట్లీ అన్న. ఇప్పుడు అంటారు చెప్తారు చాలా మంది, నేను బిజినెస్ ఇప్పిస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్తారు, బట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ ఐ రియలీ ఆయన నాకు గాడ్ లాగా గైడెన్స్ తో పాటు ఎక్స్పీరియన్స్ తో పాటు నాకు ఒక బిజినెస్ చూసి క్లోజింగ్ చేపించి నాకు వచ్చి హ్యాండ్ ఓవర్ చేశాడు. దట్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. రైట్ టైం రైట్ పీపుల్ కమ్ ఇంటు యువర్ లైఫ్, దట్స్ వాట్ ఇట్ మ్యాటర్స్. అది ఇక అప్పుడు నేను నా పార్ట్నర్ కలిపి ఇక కొద్దిగా బాగానే రన్ చేసాం. 1 year పని చేసాం, 1.5 year. తర్వాత అది అమ్మేసాం. అది అమ్మేసి నేను ఆ గ్యాప్ లో వేరే బిజినెస్ తీసుకుందాం అనే గ్యాప్ లో ఇంకో కొద్దిగా హై లెవెల్ పోదాం అనుకున్నాం, ఇంకో కొద్దిగా పెద్ద బిజినెస్, నెక్స్ట్ కొద్ది పెద్ద బిజినెస్ చేద్దాం అనుకున్నాం. అనుకొని ఆ గ్యాప్ లో నేను ఇండియాకి వెళ్ళాను. నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ మా అన్నయ్య కాల్ చేసి అరే వచ్చి పెళ్లి చేసుకోవాలి అని అంటుండే. ఆ గ్యాప్ లో సునీత గారు వచ్చి ఫిల్ చేసేసారు. మీకు తెలుసు కదా ప్రాసెస్, ఫోటోస్ ఇక్కడికి. ఎలా మీద లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మీద ఎట్లా? ఐ టెల్ యూ దట్ నేను ఇండియాకి వెళ్ళినాక అంటే కొన్ని ఫోటోలు పంపించారు, అందులో సునీత ఫోటో నేను పిక్ చేసి చూసారు. ఓకే, ఈ అమ్మాయిని నేను చేసుకుంటా అంటే వాళ్ళు అక్కడ మాట్లాడారు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్గా 29th మార్చి వెళ్ళాను. 30th అనుకుంటా సునీత వాళ్ళ ఇంటికి నెక్స్ట్ డే వీళ్ళ ఇంటికి వెళ్ళాము. ముందే ఇక్కడ ఉన్నప్పుడే ఫోటోస్ చూసాను. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చూసాము. సునీతను చూసిన
సో మీరు చూసిన ఫస్ట్ సునీత గారే. అండ్ టు పాజ్ దేర్, సునీత గారు అసలు అప్పట్లో యుఎస్ సంబంధం అనేది అసలు నాట్ ఈవెన్ అన్ ఇమాజినేషన్. ఎలా మీ పేరెంట్స్, మోహన్ అనగాని కాదు, జనరలీ అసలు ఎలా ఒప్పుకున్నారు యుఎస్ సంబంధం? అవును యశోద, అప్పుడు రియల్లీ ఇన్సిడెంట్స్ కూడా అవుతుండే. అవును అవును. యుఎస్ సంబంధాలు లైక్ మ్యాచెస్, లైక్ సమ్ వర్ ఫ్రాడ్ అండ్ ఆల్. అయితే మా డాడీ హీ వాజ్ కైండ్ ఆఫ్ స్కేడ్ కూడా. అయితే మా చిన్నాన్న దగ్గరికి వెళ్ళారు, మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చింది సునీతకు మ్యాచ్, యుఎస్ మ్యాచ్ వచ్చింది అంటే మా బాబాయ్ అన్నారు, లేదన్నా కొంచెం జాగ్రత్త చూసి చేయండి మీరు, ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కదా అని అన్నారు. అంటే ఇక మా డాడీ హీ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ థింకింగ్, పెద్ద మన పేరెంట్స్ చూస్తారు కదా, లైక్ ఎన్నో ఆలోచిస్తారు. మరి ఒక ఆడపిల్లను యుఎస్ అంటే ఇంకా నేనే, ఎస్ ఎస్ అవును యశోద నేనే. అయితే ఇక అప్పుడు ఇక అన్ని మోహన్ని ఇంటర్వ్యూలా చేశారు బాగానే, అన్ని పాస్పోర్ట్ ఇంటర్వ్యూ, ఇంటికి పాస్పోర్ట్ డాక్యుమెంటేషన్ అంతా తీసుకొని రియలా లేదా పెళ్లికి వెళ్ళమంటే పాప మోహన్ అన్న మిమ్మల్ని జాబ్ ఇంటర్వ్యూ ఇమిగ్రేషన్ అనుకుంటా. అసలు అది టఫర్ దెన్ ఇమిగ్రేషన్. మీకు వీసా అది కూడా ఈజీ అయిపోయింది. అబ్బో మా మామయ్య చాలా ఈజీ. డెఫినెట్లీ, బట్ జోక్స్ అసైడ్ ఐ థింక్ దే హావ్ టు డు ఇట్. హి వాస్ రైట్. అమ్మాయి మా ఇంట్లో కూడా 6 కూతుర్లకి మా నాన్న అలానే చేస్తాడు. అండ్ ఐ టోటలీ అగ్రీ. జోక్స్ అపార్ట్, బట్ డెఫినెట్లీ పిల్లలు ఇస్తున్నప్పుడు ఇట్స్ నాట్ చూస్తారు కదా, అన్ని చూస్తారు కదా యశోద, లేకుంటే డెఫినెట్లీ అది ఇంత దూరం ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ లోకల్ కూడా కాదు, ఇది ఇంటర్నేషనల్, లైక్ యుఎస్ అనేసరికి కొంచెం ఇవన్నీ ఏం తెలియదు, నాకు అంతేం తెలియదు. చేసుకోమంటే ప్లీజ్ నచ్చిందా, చాలా లేట్ గా అడుగుతున్నట్టున్నా, 35 years తర్వాత పిల్లకి పిల్లోడు నచ్చిందా అని. ఇప్పుడు నచ్చకపోయినా చేసేది ఏం లేదు. నేను చూసి వచ్చిన తర్వాత ఇంటికి నేను మా బ్రదర్కి వెంటనే చెప్పేశాను పిల్ల నచ్చింది, చేసుకుంటానని. సో ఆ తర్వాత అంత అయిపోయింది. 6th ఎంగేజ్మెంట్ అనుకున్నాము, 16th వెడ్డింగ్ అనుకున్నాము అంతే. అయితే బిఫోర్ ఎంగేజ్మెంట్ మా డాడీ వాళ్ళు బ్యాక్అవుట్ అయ్యారు. ఇక ఎందుకు మళ్ళీ డీప్ గా థింక్ చేశారు, ఇక వద్దులే, ఇక ఎందుకు అంత రిస్క్, ఎందుకు ఇక అంత అని చెప్పేశారు. మా అన్నయ్య వెళ్ళేసి చెప్పారు, ఇక లేదండి అది అని. ఇక మా అన్నయ్యని కన్విన్స్ చేసి, మీరు అట్లాంటి ఏమి ఇది పెట్టుకోకండి, మీరు ఇదంతా ఫేర్ కేసే, ఫ్రాడ్ కాదు అని కన్విన్స్ చేసి after 6 months after we got married, 6 months తర్వాత వచ్చాము. తర్వాత how was your career, like business life ఎలా ఉంది? మీకు ఇంకొకటి, తను వచ్చినప్పుడు టెన్షన్, ఎందుకంటే అప్పుడు ఫోన్స్ లేవు. అండ్ మీ ఇద్దరికి 6 months కమ్యూనికేషన్, 6 months అప్పుడు ఫోన్స్ ఉన్నాయి ఇక్కడికి, ఐ మీన్ లైక్ ఇక్కడ ల్యాండింగ్ అప్పుడు. ఓకే ఓకే. తన ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు నాది సీట్ బ్యాక్ ఉంది యశోద, సో లేట్ అవుతుంది ఎంత ఇంకా రాకపోయేసరికి he was kind of tensed. సో మోహన్ అన్న ఎట్లా డిఫరెంట్ బిజినెస్ మార్చారో, నేను కూడా అలాగే లొకేషన్ మార్చుదామని. వీళ్ళ బ్యాక్ యాడ్ యాక్చువల్లీ చాలా బాగుంది. సో ఐ కన్విన్స్ దెమ్ టు కమ్ అవుట్ సైడ్. యాక్చువల్లీ కొంచెం చల్లగా ఉంది, బట్ ఎస్ మోహన్ అన్న, సో డైవర్సిఫైడ్ అన్నారు కదా మీరు బిజినెస్లో. ఐ థింక్ దట్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. సో హౌ డిడ్ యూ డైవర్సిఫై యువర్ బిజినెస్? అదే అప్పుడు ఈ కన్వీనియన్స్ స్టోర్స్ ఇంకే చాలా ఎక్స్పాన్షన్స్ అయినాయి కదా. సో ఐ థాట్ జస్ట్ వి వాంట్ టు డైవర్సిఫై సమ్ డిఫరెంట్ లెవెల్ ఫర్ హై ఎండ్ లైక్ దట్ సో instead of buying 1 store 2 stores different. So we want a bigger level we want to do a bigger level grocery liquor ani atla తీసుకున్నా. అయితే ఇదే గ్రూప్ లా మేము ఏం చేసామంటే మాట్లాడుకొని ఒక పెద్ద అంటే హోటల్ ఇండస్ట్రీ సైడ్ పోదాం అనుకున్నాం. వెరీ నైస్. దెన్ ఆ విధంగా ఐడియా తీసుకొని ఇప్పుడు అందరు చేస్తున్నారు గుజరాతీ వాళ్ళు. వై డోంట్ వి డూ ఇట్ అనేది కాన్సెప్ట్ తీసుకొని హోటల్స్ మన ఈ మేరియట్ అట్లాంటివి లైక్ ఓకే అని ఇప్పుడు హోటల్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. అట్లా అవి ఒక ఎక్స్పాన్షన్ లో పోయినాం. నాట్ రెస్టారెంట్స్ కాదు, నాట్ రెస్టారెంట్, ఓకే హాస్పిటాలిటీ. ఓకే, వెరీ గుడ్. సో ఆ తర్వాత మళ్ళీ ఏం చేసామంటే
రియల్ ఎస్టేట్ సైడ్. ఓ రియల్ ఎస్టేట్ కన్నా యుఎస్ లో చేయడం ఈజీ కాదు, ఇండియాలో ఈజీ. సో వెన్ డిడ్ యూ జంప్ ఇంటూ రియల్ ఎస్టేట్ ఇన్ యుఎస్? రీసెంట్ గానే ఒక 3-4 ఇయర్స్ నుంచి 4 years నుంచి స్టార్ట్ చేసాము. అవి కూడా ఇప్పుడు స్క్రిప్ట్ సెంటర్స్ అంటారు కదా, అవును అవును. ఓ అట్లా 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 కొన్ని ఎక్స్పాన్షన్ లో పోతున్నాం ఇంకా చేస్తున్నాం. సెంటర్ లాగా తీసుకొని యు విల్ రెంట్ ఇట్ అవుట్. రెంట్ యా. అండ్ ఆల్సో ల్యాండ్స్ అట్లా ఏమైనా డిఫరెంట్ ఓపెన్ ల్యాండ్స్ కూడా తీసుకున్నాము. దాన్ని అంటే మా ప్లాన్ ఏముండేనంటే ఓపెన్ ల్యాండ్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి మనదే అంత పార్ట్నర్స్ ఒక దగ్గర ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలనుకున్నాం. రెస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ చేసి అమ్ముదామని, మిగతాదాన్ని మనం ఒక దగ్గర ఉండాలని అట్లా తీసుకున్నాము. మళ్ళీ ఇదే గ్రూప్ తోటి మనం అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంకొకటి ఫార్మ్ హౌస్ తీసుకున్నాము. వెరీ గుడ్. ఇట్లా అన్నిట్లలో డైవర్సిఫై చేసి డిఫరెంట్ గా చేస్తున్నాము. డైవర్సిఫైడ్ ఇస్ లైక్ అ వెరీ గుడ్ ఐడియా యాస్ యూ సెడ్. బట్ సో ఇట్లా సో ఇప్పుడు ప్రస్తుతం లైక్ ఐ నో మీరు చాలా చూసారు, బట్ వాట్ ఈస్ యువర్ ఇప్పుడు మీరు గ్రోసరీ స్టోర్ ఒకటి అంటే లైక్ దట్ ఈస్ యువర్ గ్రోసరీ స్టోర్ ఒకటి. గ్రోసరీ స్టోర్ అంటే ఇప్పుడు మనకు బీర్లు, సిగరెట్లు, లిక్కర్, వైన్ ఇవన్నీ అమ్ముతాము. తర్వాత లిక్కర్ స్టోర్ ఉన్నది కెంటకీలో ఉన్నది, దాంట్లో లిక్కర్, వైన్, బీర్ అక్కడ కూడా అన్నీ అమ్ముతాము. ఇంకా ఇక్కడ వారియర్ రాంచ్ అని ఉన్నది, హార్స్ ఫామ్ ఉంటుంది, హార్సెస్ ఉంటాయి అందులో, అవన్నీ రెంట్ చేస్తారు. సో ఇట్లనే హోటల్స్ లైక్ క్వాలిటీ ఇన్, కంఫర్ట్ ఇన్, ఇట్లా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అవి కూడా ఉన్నాయి. ఇట్లా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయినాం. 2 ప్రాజెక్టులు వేసాను ఇండియాలో. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించాము, అది కూడా ఐటీ కంపెనీకి రెంట్ చేశాము. అది హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర తీసుకున్నాను. అది 30,000 స్క్వేర్ ఫీట్ అంతా, అది కూడా డెవలప్ చేశాను. అక్కడ కూడా కొంత ల్యాండ్ అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాము ఇండియాలో కూడా. సో ఇది అంతా కష్టపడి చేసుకున్నది అని, దట్స్ ఇంపార్టెంట్. సో అన్న యుఎస్లో ఐటీ జాబ్స్ కూడా నాట్ ఈజీ, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ యుఎస్లో బిజినెస్ అనేది ఇంకా కష్టము, ఇంకా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో ప్లీజ్ అన్న మా కోసం చెప్పరా. స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి. లాంగ్ అవర్స్ అండ్ పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవటము. వి యూస్ టు మిస్ అ లాట్ స్పెండింగ్ టైమ్ విత్ ద కిడ్స్. అండ్ ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏది అటెండ్ కాలేము. Any occasions కూడా ఎక్కడ we would do cake cutting in the shop store birthdays. Yeah, ఎందుకంటే టైం దొరకకపోయేది, లైక్ హెల్ప్ కూడా రాక. సో we used to celebrate. వెకేషన్ తీసుకోవాలనుకుంటే కూడా చాలా కష్టం ఉంటుండే, ఎందుకంటే హెల్ప్ ప్రాబ్లం. సో బట్ ఇన్ ఎ బిగినింగ్ we can't afford to keep any help like that, to save some money and we get work ourselves. మంచిగా మేమే ఎక్కువ గంటలు పనిచేసుకొని చేసేవాళ్ళము. బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ దీంట్లో సమ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. 31st నైట్, ఒకరోజు 31st నైట్ ఆఫ్టర్ న్యూ ఇయర్స్ ఈవ్, గన్ పాయింట్ ఒక అతను వచ్చి జస్ట్ గన్ పెట్టి పెట్టి మనీ గివ్ మీ ద మనీ అని ప్రెజర్ వేస్తే నేను అనుకున్నాను జస్ట్ అది టాయ్ అనుకున్నాను. జస్ట్ ఈజ్ ప్లేయింగ్ విత్ మీ అనుకొని కొద్దిగా నెగ్లెక్ట్ చేసేసరికి ఈ వాజ్ సో సీరియస్ అండ్ సెడ్ ఐఎమ్ గివింగ్ యూ ఫ్యూ మినిట్స్, I gotta get out, I gotta leave, give me money అని. సో అప్పుడు అదే సేమ్ టైంలో నాకు ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ దగ్గర నుంచి. సో అతనికి చెప్పేశాను నేను, ఇట్లా నాకు తెలుగులో చెప్పేశాను, 911 కాల్ చేయి, 911 చెయ్యి, తుపాకి పెట్టింది నాకు ఇక్కడ అని చెప్పాను. చెప్తే అతను ఇమీడియట్లీ కాల్ చేసిండు. నేను డబ్బులు ఇచ్చేసాను. దెన్ ఐ సెడ్ డోంట్ హర్ట్ మీ, సో టేక్ ఎవ్రీథింగ్. డబ్బులన్నీ చేస్తే సేఫ్ ఓపెన్ చేయి అన్నాడు. సేఫ్ అది డిజిటల్ సేఫ్. నేను ఐ డోంట్ నో ద కోడ్, ఐ క్యాంట్ ఓపెన్ దట్, వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ టేక్ ఇట్ అని రిజిస్టర్లు అన్నీ ఓపెన్ చేసి ఇచ్చేసాను. తీసుకొని అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయాడు. సో దట్స్ లక్కీ. ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసిండ్రు.
ఒక విత్ ఇన్ 1 అవర్లో అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చిండ్రు. వచ్చి డెఫినెట్లీ అలా ఉంటే వెంటనే మనం సరెండర్ అయిపోవడం బెస్ట్. ఐ మీన్ గివ్ ద మనీ అండ్ జస్ట్ డోంట్ ఎవరు కానీ ఎవరైనా వచ్చి గన్ పాయింట్ చేసినంటే ఇమ్మీడియట్లీ ఇచ్చేసేయాలి. యా డోంట్ ట్రై టు ప్రూవ్ ఎనీథింగ్ దేర్ అనాలి. ఇట్స్ నాట్ ఆర్గ్యూ టు, ఏం ఆర్గ్యుమెంట్ ఏం లేదు. జస్ట్ ఏమన్నా అట్లా అయిందా? నాకు ఒక్కసారి అయింది. మోహన్ అది బ్యాంక్ డిపాజిట్ చేద్దామని వెళ్ళారు, లైక్ అరౌండ్ 4:45. ఇట్ వాజ్ వింటర్. సో వింటర్లో లైక్ తొందరగా చీకటి అయిపోతుంది కదా. అయిపోయినప్పుడు ఒక అతను వచ్చాడు, వచ్చి హీ బాట్ ఏదో $1 ఏదో ఐటమ్ కొనుక్కున్నాడు. కొనుక్కొని ఐ జస్ట్ ర్యాంక్ రిజిస్టర్ ఓపెన్ అవ్వగానే హీ గ్రాబ్డ్ ఆల్ ద మనీ అండ్ హీ జస్ట్ లెఫ్ట్. I got scared. You didn't have any gun or anything? No, he did not still have buy any gun. Still buy me. మనమే ఇంకా ఎక్స్ట్రా ఇచ్చుంటాం. ఎందుకంటే అప్పుడు ఫోన్లు లేవు, నేను బ్యాంక్ వెళ్ళాను. సో వచ్చిన తర్వాతే తెలిసింది ఈ ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి. అట్లాంటి రిస్క్లు ఉంటాయి, టైం ఉంటుంది. నాట్ ఈజీ అట్ ఆల్ అన్నా. సో నాట్ ఈజీ. సో నా ఇప్పుడు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాట్ ఈస్ దట్ వన్ సజెషన్ ఆర్ అన్ అడ్వైస్ దట్ యూ వుడ్ గివ్? బికాస్ మీరు చాలా చూసారు కదా, లైక్ యు నో యాజ్ ఐ సెడ్ సో మెనీ బిజినెస్, సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ యువర్ లైఫ్. సో వాట్ ఈస్ దట్ వన్ బెస్ట్ అడ్వైస్ లైక్ మీరు ఏమిస్తారు? ఇప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళు రావాలి బిజినెస్లకు అనుకుంటే, సో ఫస్ట్ దే హ్యావ్ టు మేకప్ దేర్ మైండ్. హార్డ్ వర్క్ అనుకుంటారు, ఇది చూడగానే ఓ ఇట్స్ ఈజీ, ఐ కెన్ మేక్ మనీ దీట్ అని అనుకుంటారు. బట్ అందులో ఉన్న హార్డ్ వర్క్ కూడా చూడాలి, వాళ్ళు తెలుసుకోవాలి, ముందే ప్రిపేర్ కావాలి మెంటల్గా. సో రెండోది ఏంటంటే సిన్సియారిటీ ఉండాలి. అండ్ కొన్ని విషయాలలో మనం ఎక్కువ అంటే ఎంటర్టైన్మెంట్ అని ఇదని అదని అని ఉండవు కొన్ని బిగినింగ్లో. బట్ రాన్ వెన్ యూ ఎక్స్పాండింగ్ యువర్ బిజినెస్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. బట్ బిగినింగ్లో మాత్రం అది కంపల్సరీ అన్నిటికీ మైండ్ సెట్ చేసుకొని రావాలి. వచ్చినప్పుడు బిజినెస్ కొనేటప్పుడు కూడా ప్రాపర్ బిజినెస్ కొనాలి. సో ఒకవేళ నువ్వు మిస్టేక్ చేసినావు అనుకో, దెన్ ఇట్స్ అ ప్రాబ్లం, యూ లూజ్ క్విక్. సో అలాంటివి అన్నీ చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటే బిజినెస్ ఇస్ గుడ్. ఐ లైక్ బిజినెస్. నేను బిజినెస్ ఎప్పుడు బ్యాడ్ అని చెప్పను, నేను బిజినెస్ ఎప్పుడు బ్యాడ్ అని చెప్పను. బట్ ప్రాపర్గా సిన్సియర్గా హార్డ్ వర్క్ తోటి ప్లానింగ్ తోటి చేసుకోవాలి. సో దట్స్ మై సజెషన్. మీరు సునీత గారు ఒక బిజినెస్ చేసే వాళ్ళ వైఫ్ గా వాట్ అడ్వైస్ ఉమెన్ కి ఇస్తారు? లైక్ వైఫ్ స్పౌసెస్ ఆఫ్ పీపుల్ హూ వాంటెడ్ టు డూ బిజినెస్. యా, వైఫ్ షుడ్ డెఫినెట్లీ కోఆపరేట్. అప్పుడే ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ ఈజీ, but you should have a lot of sacrifice. You should have patience. You should cooperate with your life partner to grow. లేకుంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. మీకే ఎక్కువ భారం ఉండేది కదా పిల్లల్ని పెంచడం కానీ ఎవ్రీథింగ్, లైక్ యు వుడ్ టేక్ లైక్ ఐ మీన్ మెన్ కొంచెం తక్కువే హెల్ప్ చేయడం మెన్ కదా, బట్ దీంట్లో ఇంకా తక్కువ ఉంటుంది. వాళ్ళకి చదువు చెప్పించాలి. నాకు తెలిసి మా ఆయన అంతా అసలు ఏ క్లాస్ అని కూడా తెలిసేది కాదేమో కదా. స్టడీస్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ కేర్, రైట్? ఐ మీన్ అదర్ యాక్టివిటీస్ డ్రాప్ చేయడం, పిక్ చేయడం. ఇప్పుడు ఐటీలో ఉన్న వాళ్ళైతే దే కైండ్ ఆఫ్ షేర్. బిజినెస్ లో ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. సో కానీ పిల్లలు చిన్నప్పుడు మనం వి విల్ మిస్ అ లాట్, ఎందుకంటే టైం స్పెండ్ చేయలేము. బట్ వీ కెనాట్ గెట్ బోత్. సో but of course your kids are both successful in their own careers, like very good. Thank you. సో ఎస్, సో చూసారు కదా మోహన్ అన్న సునీత గారు చెప్పినట్టు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. బట్ వాట్ ఎవర్ దే వెంట్ త్రూ, ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు మీరు చాలా చాలా మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుండాలి కదన్నా. వాట్ డు యు సే? యా, యు ఆర్ రైట్. ఇప్పుడు మేము మా ప్లానింగ్ కూడా అదే. ఇప్పుడు 6 months ఇండియాలో, 6 months ఇక్కడ. యా, అండ్ ఇండియాలో ఆల్సో యు హావ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్? యా, good. As I said, because ఇండియాలో కూడా he has expanded his business. Yes. And అక్కడ కూడా ఒక విల్లా తీసుకుంటున్నాము, అపార్ట్మెంట్ ఉంది. Okay. So we want to spend time here and there, and also sometime, you know, now we are free. Very good. Yeah. So back and forth వెళ్తూ అందుకనే మేము ఎక్కువ టైం స్పెండ్ అక్కడ చేసి ఇక్కడ చేసి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. వెరీ గుడ్. వి ఆర్ డూయింగ్ ఆల్రెడీ. అండ్ దాంతో పాటు ఆయన ప్యాషన్ ఇస్ యాక్టింగ్. సో అది కూడా నెరవేర్చుకున్నాడు. హీ ఈస్ యాక్టింగ్ ఇన్ వెబ్ సిరీస్, తొందరలో అది కూడా వస్తుంది. సో దట్ ఈస్ రియల్లీ సంథింగ్. లుక్ ఎట్ దిస్. డెఫినెట్లీ అన్న, నాట్ ఈజీ. మీరు ఇన్ని రోజులు కష్టపడి దెన్ మీ యు నాట్ లెటింగ్ గో ఆఫ్ యువర్ ప్యాషన్
and you have given everything to your family, like very very, I'm so happy and proud that I know someone like this, a couple like this. థ్యాంక్ యూ. సో ఈ జనరేషన్ వాళ్ళు కూడా బిజినెస్ చెయ్యాలి అనుకుంటే ఐఎమ్ షూర్ హీ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ దట్ మీరందరూ చూసుకొని యూ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ వాట్ హీ హెస్ టోల్డ్ సో ఫార్. సో ఎస్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎస్, బికాస్ ఈవెన్ ఇంపాసిబుల్ సేస్ I am possible.